నమస్కారం అమ్మ. నమస్కారం. లలితా సహస్రనామం అని చెప్తూ ఉంటారు కదమ్మా. అసలు హ్మ్. ఇది ఎలా వచ్చింది? ఇది లలితా సహస్రనామం అంటే లలితాదేవికి ఉన్న 1000 నామాల మీద ఒక స్తోత్రంలాగా రాసి, హ్మ్. 1000 నామాలని గానం చేయటానికి వీలుగా హ్మ్. ఒక స్తోత్రంలాగా రాసి అమ్మవారి ముందర మొట్టమొదటిసారి వసిన్యాది వాగ్దేవతలు అని 8 మంది దేవతలు వాళ్ళు హ్మ్. చదివారు. హ్మ్. మొట్టమొదట గానం చేశారనమాట. ఇది అసలు ఎలా వచ్చింది అంటే, అమ్మవారే తన గురించి ఈ రకంగా రాయమని వాళ్ళని పిలిచి మరీ చెప్పింది. అంటే వాళ్ళకి హ్మ్. అసైన్ చేసింది ఒక డ్యూటీ. హ్మ్. మీకు నా గురించి బాగా తెలుసు. అందరికంటే తెలుసు. ఎందుకంటే వీళ్ళు అమ్మవారికి దగ్గరగా ఉంటారు. ఆవరణంలో అమ్మవారికి దగ్గరగా ఉంటారు. హ్మ్. నాకు దగ్గరగా ఉన్నవారు మీరు కనుక, మీకు నా గురించి చాలా బాగా తెలుసు. హ్మ్. కనుక మీరిది చక్కగా చెప్పండి అని చెప్పింది. చెప్తే వీళ్ళు ఈ 8 మంది దేవతలు మొత్తం మనకు అక్షరాలున్నాయే హ్మ్. ఆ నుంచి క్ష వరకు ఉన్నటువంటి ఈ అక్షరాలన్నిటికి వాళ్ళు అధిదేవతలు. హ్మ్. ఆ అధిదేవతలు కనుక ప్రతి అక్షరంలో ఏ పదం ఉంటుందో వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయి. హ్మ్. అటువంటి పదాలతో, అటువంటి నామాలతో అమ్మవారిని కీర్తిస్తూ వాళ్ళొక స్తోత్రం తయారు చేశారు. హ్మ్. స్తుతించేదే స్తోత్రం. కనుక ఆవిడని స్తుతి చేస్తూ పాడారు గనక దాన్ని స్తోత్రం అన్నాం. లలితా సహస్రనామ స్తోత్రం. హ్మ్. ఆవిడకి లలితాదేవికున్న 1000 నామాలు. అసలు పేరు లలితే. హ్మ్. అసలు పేరు లలితే కానీ ఆవిడకిలో ఉన్నటువంటి శక్తులను బట్టి ఇప్పుడు మన పేరు ఒకటుంటుంది. హ్మ్. మన చెల్లెళ్ళొచ్చి అక్క అంటారు. హ్మ్. తమ్ముళ్ళొచ్చి అక్క అంటారు. అన్నలొచ్చి చెల్లి అంటారు. హ్మ్. అలా కదా! పిల్లలొచ్చి అమ్మ అంటారు. అలా రకరకాలుగా మన పేర్లు మారినట్లుగా ఆవిడకి కూడా రకరకాల ఆవిడకున్న శక్తి వల్ల బోలెడు నామాలు చేరాయన్నమాట అక్కడ. 1000 ఆ! నామాలు. 1000 నామాలు. 1000 ఏంటి 1000 చెప్పింది చాలక మళ్ళీ త్రిశతి అని 300 ఒకసారి చెప్పారు. మళ్ళీ హ్మ్. సప్తశతి అని 700 ఒకసారి చెప్పారు. హ్మ్. మళ్ళీ అవి కాక అష్టోత్తర శతం అని 108 ఒకసారి చెప్పారు. ఒక్కదాంతో చాలవనమాట. అన్నీ హ్మ్. అన్నీ వేరే వేరే. ఎక్కడో ఒకటి 2 తప్ప కామన్‌గా వచ్చే పేర్లేముండవు వాటిల్లో. హ్మ్. అన్ని నామాలు చెప్పుకున్నా ఆవిడ ఇంకా మనకు అర్థం కాని దేవత అనమాట. ఎవరికైనా చక్కగా పేరు పెట్టుకోవాలనుకుంటే లలితా సహస్రనామం చదివితే దొరకని పేరంటూ దొరకని ఉండదంటారా? పేరంటూ ఉండదు. ఆడపిల్లలకి పేర్లు చెప్పాలంటే లలితా సహస్రనామం, ఇలాంటి లక్ష్మీ సహస్రనామం ఇలా ఉంటాయి కదా! హ్మ్. ఆ సహస్రనామాల్లో ఎన్నో రకాలైనటువంటి పేర్లు. ఇంకా ఓకే. ఎన్ని సహస్రనామాలో అన్నిటిలో లలితే చాలా గొప్పది అని చెప్తారు గూడా. హ్మ్. ఫలశ్రుతిలో. ఎందుకని గొప్పది? ఇక్కడ ఏ నామం గూడా రిపీట్ కాదు. హుహు. అంతేకాదు అనవసరంగా ఒక్క పదం గూడా, ఒక్క అక్షరం గూడా ఎక్స్‌ట్రా రాదు. హుహు. సాధారణంగా ఛందస్సు కోసమో, దేనికోసమో హ్మ్. మధ్యలో తు అని, చ అని అక్షరాలు వాడుతూ ఉండటం ఒక పద్ధతి. అందుకే తూచా తప్పకుండా అంటారు. ఆ తూలు ట్రాన్స్‌లేషన్‌లో గూడా పెట్టేస్తూ ఉంటే హ్మ్. అనవసరంగా ఆ తూలు, చాలు తూచా తప్పకుండా అనే పదం అందుకే వచ్చింది. ఇందుకని అంటారా? అందుకనే ఓకే. వచ్చింది. అంటే అక్కడ ఒరిజినల్‌లో అక్కడ వాళ్ళ ఛందస్సు కుదరక ఆ లెటర్స్ పెట్టారు. హ్మ్. హ్మ్. అనువాదంలో గూడా పెట్టటం. హుహు. ఇలాగే అసంబద్ధమైన ఇంకొక మాట చెప్తా. 'మక్కికి మక్కి' అనేటటువంటిది. అవును. ఆ పేజీలో పొరపాటున ఒక ఈగ చచ్చి పడిపోయుంటే మక్ఖి అంటాం కదా! దాన్ని హ్మ్. ఈగని. హ్మ్. అలాగే ఇక్కడ కూడా ఈ పేజీలో కూడా ఒక మక్ఖిని చంపి ఇక్కడ పెట్టటం అనమాట చదివేటప్పుడు. మక్కికి మక్కి ఇలాగా తూచా తప్పకుండా ఈ పదాలు అలాగే వచ్చాయి. ఓకే. అంటే ఓకే. అర్థం లేని అనువాదాలు, హ్మ్. హ్మ్. అర్థం లేని పారాయణలు అని హ్మ్. చెప్పటం. అలా కాదు అర్థం చేసుకొని చదివితేనే చాలా బావుంటుంది అని చెప్పటానికి ఇలాంటివన్నీ ఉదాహరణలనమాట. హ్మ్. అమ్మవారు తన స్తోత్రం ఇలా వీళ్ళు గానం చేస్తూ ఉంటే పెద్ద సభ తీర్చి అందరిని పిలిచింది. హ్మ్. ముల్లోకాల్లోంచి అందరొచ్చారు. అందరూ వచ్చి విని అసలు ఇంత అద్భుతమైన స్తోత్రం ఇంతవరకు మేమెక్కడ వినలేదు. హ్మ్. ఒక్క అక్షరం కూడా తిరిగి రిపీట్ కాకుండా అంటే నామం రిపీట్ కాకుండా అక్షరం వ్యర్థమైన అక్షరం అనేది లేకుండా హ్మ్. ఇంత గొప్పగా ఉన్నది అని చాలా అద్భుతపడిపోయారు. అందరూ ఆశ్చర్యపడిపోయారు. అప్పుడు ఆవిడ చెప్పింది. ఈ స్తోత్రాన్ని మీరు తీసుకెళ్ళి అన్ని చోట్ల అందుకనే అన్ని లోకాల వాళ్ళని పిలిచాను. హుహు. మీ లోకాల్లో శిష్యుల్ని ఎన్నుకొని మీరందరికీ ప్రచారం చేయండి. హ్మ్. ఎవరైతే దీనిని శ్రద్ధగా, భక్తిగా పఠిస్తారో, వింటారో హ్మ్. వాళ్ళందరికీ నేను వాళ్ళు కోరినవన్నీ కోరికలు తీరుస్తానని ఆవిడ చక్కగా ప్రామిస్ లాగా చేశారు. అది అందుకే అది ఫలశ్రుతిలో చదవడం అంత కనిపిస్తుంది. ఇంపార్టెంట్ అని చెప్తా అంత ఉంటారు గొప్ప స్తోత్రం. ప్రాధాన్యత. హ్మ్. అమ్మవారే స్వయంగా తన గురించి రాయించుకుని, పాడిన తర్వాత అందరిని వినపటానికి పిలిచి, ఆ పిలిచిన వాళ్ళందరికీ ఇది వెళ్ళి మీరు మీ లోకాల్లో మీ శిష్యుల ద్వారా ప్రచారం చేయండి. హ్మ్. ప్రచారం చేస్తే వాళ్ళు నిజంగా భక్తిగా, శ్రద్ధగా, హ్మ్. ఆర్తిగా నన్ను నన్ను స్తుతిస్తూ ఈ స్తోత్రం చేస్తే వాళ్ళ కోరికలు తీరుస్తా. మళ్ళీ కోరికలు తీర్చడంలో కూడా ఆవిడ 2 కండిషన్‌లు పెట్టింది. హ్మ్. ఒకటి ధర్మబద్ధమైన కోరిక అయితేనే తీరుస్తా. హ్మ్. పక్కవాడి తలెగిరిపోవాలని కోరుకోకూడదు. ఓకే. ధర్మబద్ధమైన కోరిక అయితేనే తీరుస్తా హ్మ్. అని అది చక్కగా స్పష్టంగా చెప్పి అందుకని ఎలా అంటే అలా కోరుకోవటానికి వీల్లేదు. హ్మ్. కావాలంటే నాకేదో మంచి పదవి రావాలని కోరుకోండి ఎవరికి వాళ్ళకి హ్మ్. వాళ్ళు. దానికి తప్పు లేదు. పక్కవాడికి పోవాలని కోరుకోకూడదు. హ్మ్.
కనుక ధర్మం అంటేనే అది కదా, అవును. ఇంకోళ్ళకి హాని కలగకూడదు, ఉమ్, అలాంటిది అది చేయమని కోరింది. ఉమ్, ఇంకో కండిషన్ ఏం పెట్టిందంటే ఆవిడ, ఆ, సెఠులకి మొండి వాళ్ళు ఉంటారు చూడండి, ఎంత ఉమ్, చెప్పినా వాళ్ళు ఉమ్, పంతం పట్టుకుని అసలు వినరు. ఉమ్, అలాంటి వాళ్ళకి మ్, మనసు లోపల కుళ్ళు ద్వేషం పెట్టుకుని ఉంటారు చూడండి, ఉమ్, అలాంటి వాళ్ళకి చెప్పొద్దు అంది. కల్మషమైన మనసున వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దీని ద్వారా ధర్మాన్ని లోకంలో పెంపొందించాలి. ఉమ్, ఉమ్, వాళ్ళే ముందర కుళ్ళిపోయి ఉంటే వాళ్ళేం చేస్తారు? ఉమ్. అలాంటి వాళ్ళకి చెప్పడానికి వీల్లేదండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ టర్మ్స్ అండ్ అప్లైడ్. కండిషన్స్ లేకపోతే మరి ఈవిడ చెప్పిన దాని అవును. ప్రకారం అందరూ అన్నీ చేసి నాకు ఇవ్వలేదేంటి అని అడిగితే అవును. కరెక్టే కదా! అమ్మవారు వెరీ క్లియర్‌గా అక్కడ చెప్పారు. అందరూ ఫిల్టర్ అయిపోతారు. హ్మ్. హ్మ్. అలాంటి వాళ్ళు అక్కడ ఫిల్టర్ అయిపోతారు. అవునవును. అది లలిత సహస్రనామ స్తోత్రం అంటే. ఆ విధంగా అమ్మవారు తనకి తానే రాయించుకుని ప్రజలందరికీ ఒక కవచం లాంటిది ఇచ్చిందనమాట. హుహు. ఒక షీల్డ్. నిజంగానే మీకు అవసరం ఉంటే భక్తిగా, శ్రద్ధగా, ఆర్తిగా హ్మ్. నా మీద విశ్వాసం ఉంచి హ్మ్. ఇది మీరు చదవండి. మీకు అనుకున్న పని నేను చేసి పెడతాను అని చెప్పింది ఆవిడ. అమ్మ కొంతమంది పలకడానికి ఇబ్బంది పడతా ఉంటారు. రైట్. ఆ! వాళ్ళు వింటే కూడా మనకి అంతే ఇదిగా ఆ! ఉంటదా అమ్మ? చదివినా, విన్నా కూడా ఒకటే ఫలితం. ఓకే. కానీ ఎప్పుడైనా కూడా ఏకాగ్రతను ఏమంటారు మనసు పెట్టి ఎప్పుడు వినడము. కూడా మనసు పెట్టి వినాలి. మనసు కదా అసలైన అవును. ఇంద్రియం. హ్మ్. పంచేంద్రియాలు అంటున్నాం గానీ, మనసు ఆరో ఇంద్రియం. హుహు. దాన్ని కదా మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. హ్మ్. మనసు కోతి అసలు చంచలంగా ఉంటుంది. మనసు ఎక్కడ ఇప్పుడు ఈ క్షణం ఇక్కడుంటే ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. హ్మ్. కనుక మనసు ఎప్పుడూ కోతి. ఆ కోతిని సరిగ్గా ఆడించేటటువంటి వాడే అసలైన మనిషి. హ్మ్. ఆ కోతిని కంట్రోల్‌లో పెట్టగలిగిన అవును. వాడే. కనుక మనసునెప్పుడూ స్థిరంగా ఉంచుకోవాలి. హ్మ్. ఆ మనస్సు స్థిరంగా ఉంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్‌గా ఎక్కడివక్కడ జిగ్సా పజిల్‌లో ముక్కల్లా కూర్చుంటాయి వచ్చి. అప్పుడు మనకి బొమ్మ పూర్తవుతుంది. అవునవును. హ్మ్. అది. కనుక మనస్సు కంపల్సరీ. హ్మ్. అమ్మ ఇప్పుడు శ్లోకాలు అంత చదివితే అంత ప్రభావితంగా ఉంటుంది. హ్మ్. మనకి మంచి జరుగుతుంది అన్నారు కదా! హ్మ్. ఈరోజు మన ప్రేక్షకుల కోసం లలితా సహస్రనామం నుంచి ఒక్క శ్లోకం చెప్తారా? మొట్టమొదటి శ్లోకమే చెప్పుకుందాం. ఇక నుంచి మనం రోజుకొకటి చెప్పుకుందాం చక్కగా. తప్పకుండా. హ్మ్. తప్పకుండా. అమ్మవారి గురించి చెప్పుకోవటం అంటే నాకు కూడా చాలా సంతోషం, ఇష్టం. హ్మ్. మొట్టమొదటి శ్లోకం, ఇందాక ఒక మాట అన్నావు నువ్వు. హ్మ్. ఉచ్చారణ దోషాలుంటే ఎట్లాగు అని. అవునవును. ఉచ్చారణ దోషాలు వస్తాయి మరి. అన్నీ మనం పుట్టినప్పటి నుంచి నేర్చుకోలేదు కదా! హ్మ్. హ్మ్. చిన్నప్పుడు కూడా ఇంత స్పష్టంగా మాట్లాడుతూ పెరిగామా? హుహు. లేదు. మెల్లి మెల్లిగా కదా! నేర్చుకుంటూ అమ్మ వచ్చాం. ఆమ్ అన్నాం. అమ్మ ఆకలి, అన్నం పెట్టు అనే పదాలు వాడలేదు కదా! హుహుహు. అంటే తల్లికి, పిల్లలకి అర్థమైనంత సేపు కమ్యూనికేషన్ నడుస్తుంది. హుహు. ఈ కమ్యూనికేషన్ తల్లి ఎవరిక్కడ? లలిత. హ్మ్. పిల్లలెవరు? మనం. హ్మ్. మనిద్దరి మధ్య కమ్యూనికేషన్ తల్లికి, పిల్లకి మధ్య. పిల్లలంటే ఎవరైనా సరే అవును. భక్తులకి, భగవంతుడికి, భాగవతుడికి అనే హ్మ్. అర్థం అనమాట ఇక్కడ. హ్మ్. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగా ఉన్నంత వరకు ఉచ్చారణ దోషాలు మొదట్లో పట్టించుకోదు. హ్మ్. రాను రాను తల్లైనా తప్పులు మాట్లాడుతుంటే ఇలా కాదు, ఇలా అనాలి అని దిద్దుతుంది గదా! అవును. కదా! ఖచ్చితంగా. అలాగే ఈ తల్లికి కూడా మనం ఇప్పుడు ఒకవేళ పొరపాటున తప్పు పలికినా నెమ్మది నెమ్మదిగా ఆ తప్పును కరెక్ట్ చేసుకోవాలి. హ్మ్. ఒకసారి కరెక్షన్ కాకపోతే 2 సార్లు, 3 సార్లు, పోనీ 10 సార్లు. అంతకు మించి రిపీటెడ్‌గా అదే తప్పు నేను ఇట్లాగే చదువుతా, ఇట్లాగే చేస్తానంటే మాత్రం తల్లి అయినా సరే దండిస్తుంది. అవును. మన ఇంట్లో అమ్మ కూడా అదే గదా! ఏంటి అవునవును. ఎన్ని సార్లు చెప్పినా తప్పంటున్నావు, ఈ మాట అలా కాదు, ఇలా అనాలి అని తల్లి చెప్తుందా లేదా? హ్మ్. చెప్పకపోతే తల్లెట్లా? అవును. దిద్దాలి గదా! ఖచ్చితంగా. అదే గదా పెంపకం అంటేను. హ్మ్. ఆవిడ కూడా తల్లే. అది మర్చిపోకూడదు. కనుక తప్పు చేస్తే శిక్షించేస్తుంది. ఏదో మనకి పెద్ద ప్రమాదాలు జరుగుతాయి అనేటటువంటిది నేను చెప్పను. హ్మ్. హ్మ్. కానీ తప్పులు రిపీటెడ్‌గా చేస్తే మాత్రం అమ్మ కోపమొస్తుంది. అది అవును. ఖచ్చితం. హ్మ్. అవును. కనుక రిపీటెడ్‌గా చేయొద్దు. హ్మ్. మొదట్లో చేస్తారు. నెమ్మది నెమ్మదిగా కరెక్ట్ యువర్ సెల్ఫ్ అంతే. నేర్చుకోవాలి ఖచ్చితంగా. నేర్చుకోవాలి. హ్మ్. నేర్చుకునేది ఉంది కదా మనకి. అవును. మనిషికి ఆ బుద్ధి, ఆ తెలివి అవును. ఇచ్చాడు కదా! హ్మ్. ఇచ్చి మనం నేర్చుకోమంటున్నాడు. హ్మ్. కనుక శ్లోకాలు చదివేటప్పుడు అందుకే మొదటి శ్లోకానికంటే ముందరే ఈ మాట చెప్తున్నా. హ్మ్. భయపడకండి. హ్మ్. హ్యాపీగా మన అమ్మనే రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నాం. హ్మ్. అదే కదా మీ అర్థం మొత్తం. అవును. కనుక అమ్మనే రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నాం. ఆ అమ్మని ఎన్ని సార్లు మనం రకరకాల బులిబిచ్చుకు మాట్లాడి చాక్లెట్‌లో ఏవో హ్మ్. సంపాదిస్తూ ఉంటామా? అవునవును. అలాగే ఇక్కడ కూడా అన్నమాట. అంతే. అంతే. కనుక ఆ విధంగా ఈ నామాలని భయపడకుండా శ్రద్ధగా భక్తి, విశ్వాసం. హ్మ్. నేనిది అమ్మనే పిలుస్తున్నా, మా అమ్మనే పిలుస్తున్నా అన్న హ్మ్. భావం రావాలి అక్కడ. హ్మ్. హ్మ్. ఆ భావం లోపల ఆ భావస్ఫోరకంగా చదివితే తప్పనిసరిగా పనిచేస్తుంది. హ్మ్. అంతేగాని మనం మనసులో భావం ఒకటి, పైన పలికే శబ్దం ఒకటి. హ్మ్. కొంతమంది కోపంగా చదువుతూ ఉంటారు. హ్మ్. అమ్మతో కోపంగా అంటే సందర్భాలొస్తాయి నేను కాదనను. హ్మ్. హ్మ్. కానీ అన్నిటికి అంత అవసరమా? హ్మ్. అలా. కరెక్టే. కనుక ఎక్కడైనా కూడా ఆ సందర్భం చూసుకొని మాట్లాడటం చాలా కరెక్ట్. హ్మ్. ఓకే. మొదటి శ్లోకం అంతే. హ్మ్. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్జత
ఇక్కడ ఈ మొత్తం దాంట్లో 5 నామాలు వచ్చాయి. శ్రీమాత, ఉమ్, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, ఉమ్, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. 5 నామాలు వచ్చాయి మొదటి శ్లోకంలోనే. ఉమ్, ఈ పద్ధతిలో చదివితే ఎక్కడ ఉచ్చారణ దోషాలు ఉండవు. ఉమ్. మొదటి పదాలు ఎప్పుడు తేలిగానే ఉంటాయి. అవునవును. తర్వాత నెమ్మదిగా వెళ్తున్న కొద్దీ కొంచెం కష్టంగా కఠినంగా ఉంటాయి ఉంటాయి. ఏదైనా సరే. ఉమ్, అలాగే శ్రీమాత, ఆవిడ మామూలుగా మాత అంటేనే తల్లి. అవును. అందులో శ్రీ కలిపామంటే ఎలాంటి శ్రీ అది? ఉమ్, ఆవిడకి లేని సంపద లేదు, ఉమ్, ఆవిడకి లేని శక్తి లేదు, ఉమ్, మహత్తరమైనది అటువంటి మాత. శ్రీ అంటేనే మనకున్నటువంటి సకల ఐశ్వర్యాలు మన శ్రీ. ఉమ్, ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు కాదు, ఉమ్, మనకున్న బలగం, మన విజ్ఞానం, మన చదువు, మన ఆస్తి, మనకున్న సేవకులు, మనకున్న పిల్లలు, మన అంతా. బంధువర్గం, ఉమ్, ఇదంతా కూడా మన బలమే కదా, అవును. ఇదంతా కూడా మన శక్తే కదా. ఉమ్, ఆ శక్తి అంతా కలిస్తేనే ఆ శ్రీ. ఉమ్, ఆవిడ మరి లోకజనని. ఆవిడకి ఎంతమంది బలంగా ఉండాలి, ఉమ్. ఎంతమంది పిల్లలు ఉండాలి, వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఎంతెంత శక్తులు ఉండాలి. అమ్మో. కదా. అటువంటి శ్రీమాత ఆవిడ. ఉమ్, ఆ శ్రీమాతని మొట్టమొదటిసారిగా అమ్మా అని పిలుస్తున్నాం అనమాట, శ్రీమాత అని. ఉమ్, ఆ శ్రీమాత ఆవిడ. ఆ శ్రీమాత అంటే ఇప్పుడు ఎంత గొప్ప, మామూలుగా మనమందరం అనుకునేటటువంటి అమ్మ అంటూనే ఉమ్, మళ్ళీ ఆ అమ్మకి ఎంత గొప్ప విశేషణాలు ఉన్నాయో అనమాట వెనకాల. ఉమ్, అటువంటి శ్రీమాత. శ్రీ మహారాజ్ఞి, ఆవిడ మహారాజ్ఞిట. ఉమ్. మహారాజ్ఞి అంటే ఏంటి? మహారాణి, ఓకే. మహారాజ్ఞి ఆ. రెండు. ఉమ్, అసలు ఈ దేనికి రాణి? ఈ ప్రపంచానికి అంతటికి ఆవిడే రాణి. ఉమ్, మహారాజ్ఞిలాగా ఈ ప్రపంచాన్ని అంతటిని తన డైరెక్షన్లో పరిపాలిస్తోంది ఆవిడ. ఉమ్, ఉమ్. అందరినీ, తల్లి కదా, అందరినీ సమానంగా చూసుకుంటూ. అవును. అందరినీ సమానంగా చూసుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు కుంతి తల్లే భీముడికి ఇంత ముద్ద పెట్టింది, అర్జునుడికి ఇంత ముద్ద పెట్టింది. ఇద్దరు కూడా బాగా గ్రేట్ వారియర్స్, ఫైట్ చేశారు. ఉమ్, ఎవరికి ఎంత కావాలో అంత. ఉమ్, ఉమ్, ఉమ్. భీముడికి ఇంత పెడితే చాలదు, అర్జునుడికి ఇంత పెడితే తినలేడు. అదే అదే. కనుక మహారాజ్ఞి పాలన చేయటంలో కూడా అందరినీ మ్మ్. సమానంగా, అంటే ఎవరికి ఏది కావాలో, ఉమ్, ఎవరికి ఎంత అవసరమో, ఎవరికి ఏది అవసరమో ఉమ్, అవన్నీ చూసుకుంటూ, మళ్ళీ ఎవరన్నా ఎక్కడైనా ఏమన్నా పొరపాట్లు చేస్తున్నారా, ఉమ్, వాళ్ళని నేను ఎలా కరెక్షన్ చేసుకోవాలి, ఉమ్, ఉమ్. చేస్తుంటే జాగ్రత్త చూస్తున్నా, తల్లి ఎక్కడో పని చేస్తున్నా, పిల్లల పక్కన అలర్ట్ చేస్తుంటే చూస్తున్నా అంటుంది. మొత్తం మానిటర్ చేయడం అలాగా. మొత్తం ఆవిడ కనుసన్నల్లో రాజ్యం అంతా నడవాలి. ఉమ్, ఆవిడ ఒక చిన్న సైగ చేస్తే అక్కడ ఆ పని జరిగిపోవాలి, లేకపోతే ఆ పని ఆగిపోవాలి. ఉమ్, ఉమ్. అంతటి కంట్రోల్ అనమాట. మహారాజ్ఞి అంటే మామూలు మహారాజ్ఞి కాదు, ఓకే. పూర్తిగా అన్నిటి మీద సూపర్ పవర్ లాగా పనిచేసేటటువంటి ఒక మహాశక్తి ఉమ్, ఆవిడ శ్రీ మహారాజ్ఞి. కనుక ఆవిడ ఊరికే మామూలుగా మహారాజ్ఞి అనుకోగానే మహారాజ్ఞి అయిపోవటం లేదు అక్కడ. ఉమ్, నేనే కదా ఇంటికి రాండిని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళు ఇంత చేస్తున్నారా? అది. ఎక్కడ ఒక చిన్న దోషం కలగకుండా, దోషం కలిగితే వెంటనే దానిని కరెక్షన్ చేసుకుంటూ, దోషం చేసిన అసురులను శిక్షించింది కదా. ఉమ్, అవును. అది శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆవిడ రాజ్ఞి కదా, ఆవిడకు సింహాసనం కావాలి. అవును. ఓ సింహాసనం, శ్రీమత్ సింహాసనం, మామూలు సింహాసనం కాదు. మనం కూడా ఇక్కడ ఒక సోఫాలో కూర్చున్నాం. ఉమ్, ఈ శ్రీమత్ సింహాసనం ఎట్లా? అంతటి గొప్ప రాణిని, రాజ్ఞిని, శ్రీ మహారాజ్ఞిని, శ్రీమాతని భరించగలిగే సింహాసనం అయి ఉండాలి. ఓకే. ఆవిడ శక్తిని తట్టుకుని కూర్చోగలిగే సింహాసనం అయి ఉండాలి. ఉమ్. ఆవిడ్ని శివుడు తప్ప మరొకరు ఎవరు భరించలేరు. అది చాలా స్పష్టం అనమాట. అప్పుడు చక్కగా 4 కాళ్ళు ఉంటాయి. ఆ 4 కాళ్ళు, ఒకడు గోవిందుడు, సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి అని. అంటే ఆవిడ ఏం చేస్తుంది? బ్రహ్మలాగా సృష్టి చేస్తోంది. ఉమ్, గోపనం అంటే రక్షిస్తోంది, మనని కాపాడుతోంది. ఉమ్, ఉమ్. అది గోవింద రూపంలో అలా చేస్తోంది. అంటే మొత్తం మీద ఈ త్రిమూర్తులు ఉన్నారు కదా, ఉమ్, ఈ త్రిమూర్తులే 3 కాళ్ళుగా ఉంటూ, ఈశ్వరుడు మళ్ళీ వేరే ఇంకొక ఉంటాడు, ఇంకొక రుద్రుడు ఉంటాడు. అంటే అన్ని శివరూపాలే ఎన్ని ఉంటాయో అనమాట అక్కడ సింహాసనం మీద. ఉమ్, అక్కడ శివుడు రుద్రుడు రూపంలో ఉంటాడు. ఒకళ్ళు సృష్టి చేస్తారు, ఉమ్, ఒకళ్ళు గోపనం చేస్తారు, అంటే రక్షిస్తారు మనని. ఉమ్. ఇంకొకళ్ళు మనని లయం చేస్తారు. అంటే లయం అంటే? లయం అంటే ఆవిడలో కలిపేయటం. ఓకే. లయం అంటే మరణం ఎప్పుడూ కాదు, ఉమ్, కలిసిపోవటం. ఉమ్. లయం అంటే ఒకటి దాంట్లో ఒకటి, మళ్ళీ చివరికి ఇవన్నీ అక్కడే కలిసిపోవాలి కదా. అవును. నదులన్నీ సముద్రంలో కలిసిపోయినట్టు ఉమ్, మనమందరం ఆవిడ నుంచే వచ్చాం, మళ్ళీ ఆవిడలోకి వెళ్ళిపోతున్నాం. ఉమ్. అందుకనే మరణం అంటే భయపడక్కర్లా ఎప్పుడు కూడా. ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఏ శక్తిలో నుంచి మనం బయటకు వచ్చామో ఉమ్, తిరిగి ఆ శక్తిలోకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఈ లయం చేశాక ఎక్కడ వాళ్ళని అక్కడ మళ్ళీ తిరిగి పుట్టించటం.
మళ్ళీ మళ్ళీ రావాలి కదా, జనన మరణ చక్రం ఉంటుంది కదా. కనుక ఆ జనన మరణ చక్రంలో మళ్ళీ తిరిగి బయటికి రావటం, కనుక మళ్ళీ తిరోధానం చేయటం, ఇవన్నీ కూడా అమ్మ బాధ్యతలే. ఇవన్నీ చేసేటటువంటి సింహాసనం కాళ్ళు ఉంటాయి. ఆ తర్వాత ఈవిడ కూర్చోడానికి ఒక మెత్తలాగా ఉండాలి కదా, అక్కడ మళ్ళీ సదాశివ ఆయనే కూర్చుంటాడు. అందుకనే ఎప్పుడు కూడా శివుడి మీద అమ్మవారు ఉన్నట్టు బొమ్మలు ఉంటాయి. ఆయన తప్ప ఆవిడెవరు భరించలేరు. ఈ పక్కన పెట్టుకునే చేతులు పెట్టుకునే ఉండే మెత్తలు కూడా ఆయనే, వెనకాల ఆనుకున్న దిండు కూడా ఆయనే, పైన ఉన్న ఛత్రం కూడా ఆయనే. శివుడే రకరకాల రూపాలతో ఆవిడని పరివేష్టించి ఉండి ఆవిడకి సేవ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే శివుడికి అలా చేయకపోతే ఈవిడ శక్తిని మరొకరు ఎవ్వరూ తట్టుకోలేరు. భలే ఉంది కదా అసలు వినడానికి కదా. ఈవిడ శక్తిని తట్టుకోవాలి అంటే శివుడే ఇన్ని రూపాల్లో రావాలి. అన్ని శివుడే. మళ్ళీ అంటే ఇప్పుడు మనమే ఒకప్పుడు 1వ క్లాస్లో ఉన్నాం, ఒకసారి 2వ క్లాస్లో ఉన్నాం, ఒకసారి డిగ్రీలో ఉన్నాం, ఇంకోసారి ఇంకో దాంట్లో ఉన్నాం. అవునా? మనమే ఒకసారి ఆటలాడుతున్నాం, ఒకసారి భోజనం చేస్తున్నాం, ఒకసారి నిద్రపోతున్నాం, అంటే రకరకాల రూపాలు అన్నీ మనమే. మళ్ళీ అంటే శివుడే. కానీ ఎక్కడ ఏది అవసరమో అక్కడ ఆ విధంగా ప్రత్యక్షమయ్యి ఆవిడని సింహాసనం మీద కూర్చోబెడతారనమాట. ఆ సింహాసనం మీద ఆవిడ పరివేష్టించి, మరి అది ఇన్ని రూపాలు, ఇన్ని దేవతా రూపాలు, ఇన్ని శివరూపాలు ఉన్నటువంటి సింహాసనం, శ్రీమత్ సింహాసనం కనుక మామూలు సింహాసనం ఎలా అవుతుంది? అవకాశమే లేదు. కనుక అటువంటి శ్రీమత్ సింహాసనం మీద అమ్మవారు కూర్చొని ఉన్నది. ఆ సింహాసనానికి ఆవిడ ఈశ్వరి, ఆ రాజ్యానికి ఆవిడ రాజ్ఞి. ఈ పిల్లలందరికీ ఈ విశ్వంలో ఉన్నటువంటి ఇంతమందికి విశ్వజనని ఆవిడ తల్లి శ్రీమాత. చిదగ్నిగుండ సంభూత 4వ నామం. చిదగ్నిలో నుంచి వచ్చింది ఆవిడ. చిదగ్ని అంటే ఏంటి? చిత్ అంటే చైతన్యం, అగ్ని. ఈ చిత్ చైతన్యం ఎప్పుడైతే వెలుగుతుందో ఒక రకమైన జ్ఞానాగ్ని వస్తుందన్నమాట. అది ఒక అగ్నికుండం. ఆ అగ్నికుండంలో నుంచి ఆవిడ వచ్చింది. దీనికి ముందర ఇంకొక కథ ఉంది, బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తుంది. దేవతలందరూ కలిసి భండాసురుడు అనే రాక్షసుడి నుంచి వాళ్ళు రక్షించుకోవటానికి అమ్మవారిని శరణు వేడితే ఆవిడ చెప్పింది ఎలా చేయాలో అంతా ఒక పద్ధతి చెప్పింది. ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు ఒక చిదగ్ని కుండాన్ని సృష్టించి, వాళ్ళంటే మళ్ళీ అక్కడ కూడా శివుడే వచ్చి హెల్ప్ చేస్తాడు అన్నీ అనమాట. అమ్మవారికి ఏం చేయాలన్నా శివుడి ద్వారానే జరగాలి. ఆ శివుడు వచ్చి హెల్ప్ చేస్తే అక్కడ చిదగ్ని గుండం వస్తుంది. ఆ చిదగ్ని గుండంలో వీళ్ళందరూ ఆహుతులు వేస్తూ ఉంటారు. అప్పుడు అమ్మవారు ఆ దాంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆహుతి కూడా ఎలా, చివరికి దేవతలకి అక్కడున్న శంభుడు చెప్తాడు, మీరే దూకేసేయండి, మిమ్మల్ని మీరే ఆహుతి వేసేసుకోండి అన్నాడు. వీళ్ళందరూ దూకేస్తుంటే అప్పుడు అమ్మవారు పైకి వచ్చింది. మామూలుగా ఏ దేవతనైనా మనం చూసేటప్పుడు తల నుంచి కింద దాకా చూడం, పాదాల దగ్గర ముందర దృష్టి పెట్టి ఆ పాద మస్తకం అనే పదం వాడతాం. పాదాల నుంచి మస్తకం దాకా దేవుణ్ణి చూడాలి. ఏ దేవతను చూసినా, దేవుణ్ణి చూసినా, పెద్దవాళ్ళని గుడికి వెళ్ళినా అలా చూడాలి. ఎప్పుడైనా అదే కాళ్ళకి నమస్కరించి కదా మనం పని మొదలెడతాం. అవునవును. కనుక దృష్టి ఫస్ట్ అక్కడ, పాదాలకు కదా నమస్కారం చేస్తాం. కనుక అక్కడి నుంచి చూసుకుంటూ ఇలా పైకి వెళ్ళాలి, అది పద్ధతి. కానీ ఇక్కడ ఈవిడ కింద నుంచి పైకి వస్తుంది కనుక మనకు మొట్టమొదటి ఇక్కడి నుంచి కనిపిస్తూ వస్తుంది. అవునవును. కనుక ఆవిడ ఆ రకంగా చూస్తాం అనమాట. అప్పుడు తర్వాత కింద దాకా ఆ విధంగా చిదగ్ని కుండంలో నుంచి ఆవిడ స్టెప్ బై స్టెప్ పైకి వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవకార్య సముజ్జత. దేవకార్యం ఏంటి? భండాసురుడి నుంచి దేవతలందరినీ రక్షించాల్సిన కార్యం ఆవిడ మీదకి వచ్చింది. ఆవిడ సరే చేస్తాను పోండి, మిమ్మల్ని రక్షిస్తానని పంపించింది వెళ్ళి. కానీ రక్షించడానికి మీరు ఇలా కొన్ని పనులు చేయాలి, ఒక జపం చేయాలి, దాని తర్వాత ఒక హోమం చేయాలి ఆ అగ్నికుండంలో, అప్పుడప్పుడు నేను వచ్చి నేను చూసుకుంటాను అంది. అలా దేవకార్య సముజ్జత. ఆవిడ దేవకార్యాన్ని ఉద్ధరించటం కోసం, సముద్ధరణ కోసం నడుము బిగించి దాంట్లో నుంచి ఆవిడ పైకి వచ్చింది. ఇది మొదటి శ్లోకం అర్థం. అమ్మా, ఒక్క 2 లైన్ల శ్లోకంలో ఎంత అర్థం అసలు! చాలా ఉంది. అంటే చెప్పుకుంటే ఒక్కొక్కటి ఒక గ్రంథం అయిపోయేటంత ఉందన్నమాట. అయినా మనం బ్రీఫ్ గా చెప్పుకుంటున్నాం కనుక ఇంత చెప్పాల్సి వచ్చింది. చాలా చక్కగా ఉంది యాక్చువల్గా. అంటే 2 లైన్ల నుంచి అమ్మవారి గొప్పతనం ఏంటి, విశిష్టత ఏంటి, చిన్నపిల్లలకు చెప్తే ఎంత చక్కగా. 5 నామాలు చెప్పుకున్నాం, ఇంకా 995 ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఖచ్చితంగా ఒక శ్లోకం చెప్పుకుందాం అమ్మ. అందరు కూడా ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, సంతోషంగా కావాలని, అందరికీ అర్థం కావాలని సరళమైన భాషలో సులభంగా చెప్తున్నా. నాకు అందుకే అర్థమైంది. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్కృత పదాలు వాడి, పెద్ద పెద్ద శ్లోకాలు వాడి చెప్తే ఇదేదో బ్రహ్మ పదార్థం మనకు అర్థం కాదులేనని చాలా మంది విడ్రా అయిపోతారు. అవును, డెఫినెట్లీ. అవునమ్మా. నా ఉద్దేశం ఎక్కువ మందిని నా క్లాసులో చేర్చుకోవటం కానీ భయపెట్టి బయటికి తరివేయటం కాదు. అది అమ్మవారి క్లాసు, నా క్లాసు కూడా కాదు. అవునవును. అది ఆ విధంగా ఇప్పటి
జనరేషన్‌కి, యువతకి తగ్గట్లుగా వాళ్ళకి అర్థమయ్యేలాగానే చెప్పుకుంటూ పోతే అందరికీ కూడా చాలా ఆసక్తికరంగా వినాలి అనిపిస్తది. దాని గొప్పతనం అర్థమవుతది. అర్థమవుతుంది. అవును. తల్లిని ఎందుకు శరణు వేడాలి అనేది తెలుస్తుంది. అవును. దేవతలంత వాళ్ళకే దిక్కావిడ. హ్మ్. అవును. మనమనంగా ఎంత. కరెక్ట్. నాకు చాలా ఏమంటారు ఆసక్తికరంగా అనిపించింది. ఇదంతా వింటుంటే ఏంటి ఇంత అర్థం ఒక్కొక్క పదానికి ఇంతింత అర్థం ఉంది అనంటే చాలా గొప్పగా రాసారు గదా! అసలు. ఆవిడ అందరూ గూడా రాయించింది. నేర్చుకో ఆవిడ రాయించింది. చక్కగా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి పెట్టి. ఎటువంటి ఏమంటారు ఉద్దేశంతోని, సదుద్దేశంతోని చాలా చదవాలి అని ఖచ్చితంగా. చెప్పి. నిజంగానే ఆవిడ వద్దన్న వాళ్ళకి ఇది చేరదు. హ్మ్. హ్మ్. అది ఖచ్చితం. బావుంది. నాకెన్నో సార్లు అనుభవం. వద్దన్న వాళ్ళకి ఇది చేరదు.